ఈరోజు మీడియాల్లో జరుగుతున్న దుష్ప్రచారంపై ప్రజలకు నిజానిజాలు తెలియాలి. వ్యక్తిగత విమర్శలు అయినప్పటికీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వాళ్ళ ఎల్లో మీడియా చేస్తున్న ఆరోపణలకి ఖచ్చితంగా ధీటైన బదులు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రజలు తప్పుగా అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టే చంద్రబాబు చేసిన కుట్రలు కుతంత్రాలు కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాలి అంటూ సాక్షి పేపర్లో కథనం వచ్చింది. చేయించేది నిందలు వేసేది రెండూ కూడా నారా చంద్రబాబు నాయుడే. హత్యా రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబే అంటున్న విశ్లేషకులు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిన వైనం. మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి వెనుక బాబు హస్తమే ఉందంటున్నారు. పాత్రికేయుడు పింగళి దశరథరాం వంగవీటి రంగా హత్యల్లో కూడా రెండు హత్యల్లో కూడా చంద్రబాబు హస్తమే ఉందంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే వైఎస్ రాజారెడ్డి హత్య జరిగింది. హంతకులకు హైదరాబాద్లో నెల రోజులు షెల్టర్ ఇచ్చారట. 2024 నుండి రెడ్ బుక్ వికటహాసం చేస్తున్నారంట. 21 నెలల్లో 21 రాజకీయ హత్యలు, మొత్తం 710 హత్యలు ఈ కూటమి ప్రభుత్వంలో చేశారు. సోషల్ మీడియాలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మరి తల్లి చెల్లి గురించి మాట్లాడితే వైసీపీ నాయకులు చంద్రబాబు బండారం కూడా బయట తీస్తారు, ఎల్లో మీడియా బండారం కూడా బయట తీస్తారు. మనం ఒకరి వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్తే మన జీవితాల గురించి, మన వ్యక్తిగత జీవితాల గురించి కూడా ఖచ్చితంగా ప్రజలకి తెలుస్తుంది. ఈ బుద్ధి లేని కొంతమంది మనుషులు, కొంతమంది మీడియా ఈ విషయం తెలుసుకోలేరా? అరే, మనం ఒకరిని వేలెత్తి చూపిస్తే 4 వేళ్ళు మన వైపు ఉంటాయి. ఆ విషయం కొంచెం కూడా ఇంగిత జ్ఞానం అనేది లేదా మీకు? మీరు తల్లి చెల్లి గురించి మాట్లాడితే వాళ్ళు మీ జీవితం గురించి మాట్లాడతారు. ఎన్టీఆర్ గారు ఎలా చనిపోయారో మాట్లాడతారు. ఎన్టీఆర్ గారు చివరి దశలో మానసిక క్షోభ ఎవరి వల్ల అనుభవించాడు? చంద్రబాబు వల్లే కదా. రేపు మీటింగ్ పెడతాను అని ఎన్టీఆర్ గారు అనౌన్స్ చేస్తే ఆయన అకౌంట్లన్నీ, బ్యాంక్ అకౌంట్లన్నీ సీజ్ చేసి ఆయన చేతిలో రూపాయి లేకుండా చేశారు. మానసిక క్షోభ అనుభవించాడు కదా ఎన్టీఆర్ గారు. ఎవరి వల్ల అనుభవించాడు? చంద్రబాబు వల్లే కదా. ఎవరి వల్ల ఎన్టీఆర్ పైన చెప్పులు పడ్డాయి? చంద్రబాబు వల్లే కదా. వంగవీటి రంగా హత్య ఎలా జరిగింది? మల్లెల బాబ్జీ హత్య ఎలా జరిగింది? దాని వెనకాల చంద్రబాబే ఉన్నాడని ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో మాట్లాడుకుంటున్నారు, విశ్లేషకులందరూ కూడా. తల్లి చెల్లి గురించి మీరు మాట్లాడి ఉండకపోతే ఈ విషయాలన్నీ బయటికి రావు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసేటివి కాదు కదా. మాజీ హోంమంత్రి మాధవరెడ్డి మరణం వెనకాల కూడా కుట్ర దాగి ఉందని ప్రజల్లో చర్చ ఉంది. ఎందుకంటే ఒకరి జీవితం గురించి మాట్లాడితే మన జీవితం గురించి ఖచ్చితంగా మాట్లాడుతారు అని రాజకీయ నాయకులు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఉందంటే వీళ్ళు అసలు ఏం రాజకీయం చేస్తున్నారు? వీళ్ళకి ఏం తెలివి ఉంది? ప్రజా పరిపాలనపై దృష్టి పెట్టాలి. ప్రజలకి ఎట్లా మంచి చేయాలి, ఎన్ని మెడికల్ కాలేజీలు తేవాలి, ఎలా ప్రభుత్వ రంగ సంస్థలని అభివృద్ధి చేయాలి, విద్య వైద్యాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, నాణ్యమైన విద్యార్థులకు ఎలా అందించాలి, వ్యవసాయదారులకు మనం ఎలా మంచి సేవలు చేయాలి, ఇలా రాజకీయ నాయకులు ఆలోచించాలి. ఎంతసేపు పర్సనల్ టార్గెట్. వివేకానంద రెడ్డి హత్య అంటారు, సొంత చెల్లెల్నే అన్నపైకి పంపిస్తారు దాడి చేసేందుకు. ఇది ఎక్కడ రాజకీయం, ఏమి రాజకీయం? రెడ్ బుక్ పేరుతో ప్రతిరోజు కూడా పర్సనల్గా టార్గెట్ చేస్తూ ప్రజల్ని మర్చిపోయి, ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయి ఈ కూటమి ప్రభుత్వం దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగుతూ దేవుడు ప్రసాదం పైన సంవత్సరం రోజులు రాజకీయం చేశారండి. దాదాపు సంవత్సరం అయింది, 18 నెలల పైనే రాజకీయం చేశారు. హెరిటేజ్ కంపెనీకి, ఇందాపూర్ డైరీకి గురించి నిజాలు బయటపడే లోపల ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమి నాయకులంతా. కానీ చేయండి, ఎన్ని రోజులు చేస్తారు జగన్మోహన్ రెడ్డి పైన పర్సనల్ టార్గెట్? వైసీపీ నాయకులు ఆగరు కదా. వాళ్ళు మీకన్నా ఎక్కువగా మీ జీవితాల గురించి కూడా బయట పెడతారు. ఏబిఎన్ రాధాకృష్ణ ఎలా కుల గజ్జితో సపోర్ట్ చేస్తుంటాడు? మొన్న ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడిన మాటలు వైసీపీ నాయకులను చిన్న మాట కాదు.
వైసీపీ నాయకులు భార్యల గురించి ప్రస్తావించటం సామాన్యమైన విషయం కాదు. రేపు అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వస్తే మీ పరిస్థితి ఏంటి అనేది మీకు తెలియట్లే. రేపు పల్లెల్లో జీవించే కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుంది, టీడీపీ నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఊహ కూడా మీరు ఊహించుకోలేరు, మీ ఊహ కూడా అందదు.